ఆశపడుతున్నాను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం చదువుకొని మనం ముందుకెళ్దాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. బంధకములలో పడి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. చాలండి. స్తోత్రం దేవా సర్వోన్నత సర్వాధికారి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం ద్వారా ఈరోజు మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలదని అనుగ్రహించి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను ప్రతి వారు అనుభవించినట్లు స్వతంత్రించుకున్నట్లు చేసినందుకు నీకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మానవ స్వరం మరుగు చేసి పరిశుద్ధాత్మ దేవుడా నీవే మాతో మాట్లాడి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మా తెలుగు మాస్టర్ ఒక మాట్లాడుతుండేటువంటి వాడు. ఆయన ఏంటంటే అల్పాక్షరం అనంతార్థం. అంటే చిన్న మాటే ఉండాలి, దాంట్లో అర్థం చూస్తే చాలా పెద్దగా ఉండాలి. ఎలా అంటే ఒక రాజుగారు తనకున్నటువంటి రాజ్యంలో ఒక పిలుపునిచ్చాడంట. ప్రజలకు అసలు ఎటువంటి అవసరాలతో ఉన్నారో, ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటన్నిటి నుంచి విడిపించాలనే ఉద్దేశంతో రాజుగారు ఒక పిలుపునిచ్చాడంట. ఏంటంటే మీకు ఒక స్లిప్ ఇవ్వబడుతుంది, ఆ స్లిప్ మీద మీకున్న అవసరతలన్నీ రాసి ఇక్కడ ఉన్నటువంటి ఒక బాక్స్లో వేయాలని చెప్పాడంట. అందరూ ప్రపంచంలో ఆ రాజ్యంలో ఉన్న ప్రజలంతా కూడా వచ్చారంట రాజుగారి దగ్గరికి. వాళ్ళ స్లిప్లన్నీ కూడా ఒక బాక్సులు వేశారు. బాక్సులు వేసిన తర్వాత రాజుగారు చదువుతూ ఉన్నమాట. ఒకడికి iPhone 15 అంటే ఇష్టం అంట, ఒకడికి కార్ అంటే ఇష్టం. ఇట్లాగ అందరికీ కోరికలు ఉన్నాయి. అన్ని కోరికలు తీరిపోయినాయి. ఇంకా చివరిగా లాస్ట్కి ఒక పేపర్ ఉండిపోయింది. ఆ పేపర్ పరిశీలన చేస్తే ఏమున్నదంటే, రాజుగారు మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయాలని రాసి పెట్టాడంట. ఆయన మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తే సరిపోతుంది, జస్ట్ మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని అన్నాడంట. ఆ వ్యక్తి చూస్తే చాలా పేదవాడు, కానీ రాజుగారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇచ్చిన మాట తప్పకుండా ఆ యొక్క కోరికను నెరవేర్చాలి. కాబట్టి మరి ఏం చేస్తాడు ఆయన? రాజుగారు ఓకే అన్నాడంట. ఓకే అంటే విచిత్రమైన విషయం ఏంటంటే, మరి రాజుగారు వెళ్ళాలంటే ఆ వ్యక్తి ఉన్న ఇల్లు ఊరికి చివరున్నది, పూరు గుడిసే, ఒక కరెంటు లేదు, ఏమీ లేదు. కనీసం ఆ వ్యక్తి మాత్రమే వెళ్ళగలుగుతాడు, అక్కడికి ఎవరు వెళ్ళలేరు. ఎప్పుడైతే రాజుగారిని ఇన్వైట్ చేశాడో, మరి రాజుగారు వెళ్ళారంటే మామూలుగా ఉండదు కదా, రాజుగారు నడుచుకుంటూ వెళ్ళాడు కదా. కాబట్టి ఏం చేశారంటే, ఆ వ్యక్తి ఉన్నటువంటి ఊరు చివరిలో ఆ గుడిసె తీసి పెద్ద బంగ్లా కట్టారు. ఆ వ్యక్తికి ఇంటికి వెళ్ళేటువంటి మార్గంలో పెద్ద సిమెంట్ రోడ్డు వేశారు, వీధి లైట్లు వేశారు. మరి రాజుగారు తినే ఫుడ్ మామూలుగా ఉండదు కదా, ఆ ఇంట్లో 10 మంది పని వాళ్ళని పెట్టారు. రాజుగారు తినేటువంటి ఆహారాన్ని అంతా సిద్ధపాటు చేసి అప్పుడు రాజుగారు ఆ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చాడంట. మీరు అనుకున్నారు అందరూ కూడా భోజనం చేయటువంటి ఏదో కొంచెం ముద్ద పెట్టేస్తాడు, తినేసి వెళ్ళిపోతారు రాజుగారు అన్నట్టు అనుకున్నారు. కానీ ఆయన్ని కోరింది చిన్న కోరికే, కానీ ఊహించిన రీతిలో ఆ ఇంటికి రోడ్డు పడింది, ఆ ఇల్లు బంగ్లా అయింది, ఆ ఇల్లు కరెంట్ వచ్చింది. అంటే చిన్న కోరిక, కానీ అందులో చాలా అద్భుతమైనటువంటిది అనమాట. కాబట్టి ఈ రోజున మనం కోరుకుంటాం ఏంటి? దేవుడిచ్చి ఆశీర్వాదాలు కోరుకుంటాం, దేవుడిచ్చి విడుదల కోరుకుంటాం, దేవుడి దగ్గర నుంచి ఏదేదో కోరుకుంటాం, కానీ దేవుడిని కోరుకోరు ఎవరు కూడా. విచిత్రమైన విషయం ఏంటంటే, ఎవరైతే దేవుడిని కోరుకుంటారో దేవుడు ఉంటే ఇంకా అన్ని సమస్తం అక్కడ ఉంటాయి. 23వ కీర్తన 6వ వచనం ప్రకారం కృపాక్షేమలు మనల్ని వెంబడిస్తాయి. మనం దేవుని వెంబడించినట్లయితే ఆటోమేటిక్గా మనల్ని పేరు, ప్రఖ్యాతులు, మనుషులు, డబ్బు అన్ని కూడా మనల్ని వెంబడిస్తాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మే 25వ తారీఖు జరిగినటువంటి మీటింగ్ అనమాట. గత డిసెంబర్ నెల నుంచి నా యొక్క ఇన్కమ్ అంతా కూడా నెలకు 12,000 మాత్రమే వస్తుంది. నేను ఎవరికి చెప్పను ఇలాంటి విషయాలు, కానీ దేవుడి మహిమార్థం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సిచ్యువేషన్లో ఎలా ఉందంటే, మొత్తం జాబ్ మానేసేసి దేవుడి పరిశీలికి వెళ్ళిపోవాలా, లేకపోతే ఏంచి అసలు నా యొక్క ముందు నా యొక్క ప్రయాణం ఏంటి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాను. కానీ ఇన్కమ్ అంటే 12,000, కానీ రెంట్ 12,000 సరిపోతుంది. మరి పిల్లల్ని ఎలా పోషించాలి, ఫీజులు ఎలా కట్టాలి? సండే పిల్లలకి నాన్ వెజ్ కావాలంటే నాన్న ఫిష్ అంటారు ఒకరు, నాన్న ప్రాన్స్ అంటారు ఒకరు, నాన్న మటన్ అంటారు ఒకరు. కానీ ఎప్పుడు వాళ్ళు అడిగింది మేము తేకుండా మేము అడగం, మేము చెప్పం. అమ్మ ఏం కూర కావాలి ఈరోజు అంటే వాళ్ళు చెప్తారు, నాన్న నాకు ఇది అది అంటారు. మేము ఎప్పుడు లేదు కాదు అని చెప్పలేదు. మరి ఎలాగొస్తాయండి?
రోమ 8:28 ఉంటుంది, తనను ప్రేమించే వారికి ఆయన సంకల్పించిన పిలబడును అన్ని సమస్తం సమకూడి జరుగుతాయి. అరే ఇది కొనుక్కోలేకపోయాము. నేను నా భార్యతో ఒకే మాట చెప్తాను అనమాట. ఏదన్నా కొనాలంటే మా ఆవిడ ఏం చేస్తాను, ముందు ట్యాగ్ చూస్తుంది, అమ్మో ఇంత రేటు ఉన్నదా అంటే. నేనేమంటానంటే దీన్ని చూడొద్దు అసలేని, నీకు ఇది నచ్చిందా తీసుకో అంతే. దానికి ఉన్న రేటు మన డాడీ పే చేస్తాడు, మనకెందుకు ఆ బర్డెన్. ఆయన ఏమన్నా ఆర్డినరీ పర్సన్ జాన్తో కొలుస్తాడంట ఆకాశాన్ని, భూమినేమో అట్లా శూన్యంలో ఎలాడదీశాడంట. అంత గొప్ప దేవుడు ఉన్నప్పుడు మనకి ఈ ప్రైజ్ చూసుకోవటం ఏంటి, ఈ యొక్క రేట్ చూసుకోవటం ఏంటి, దీన్ని చూసుకోవాల్సిన అవసరం ఏంటి? ఆ యొక్క అందరూ కూడా పిచ్చాడు రైడు రాజు గారిని భోజనానికి పిలిచాడు, ఈడికే లేదు అని అనుకున్నారంట అందరం. కానీ అసలు విషయం తెలిసాక అరే ఒక్క బైక్ కోరుకున్నాను రా, నేను ఒక ఫోన్ కోరుకున్నాను, అదే వచ్చింది. కానీ రాజు గారిని ఇంటికి ఆహ్వానిస్తే ఎంత వచ్చింది చూసావా, ఆయనకి ఎంత అద్భుతం జరిగింది చూసావా అని ఆశ్చర్యపోయారంట. ఈ రోజు చాలా మంది దేవుడిచ్చే దేవుని కోరుకుంటారు, మాకు పెళ్ళి అవ్వాలండి, దేవుడు మాకు దీవించాలండి, మాకు ఐశ్వర్యం ఇవ్వాలండి, మాకు అప్పులు తీరాలండి. అదే జరుగుతుంది వాళ్ళకి, అక్కడితో అంత ఇంకేముండదు, మళ్ళీ సమస్య వస్తుంది. కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని కోరుకుంటారో వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే సర్వ సమృద్ధి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి, సర్వోన్నతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. నాకు ఇందాక ఇక్కడికి వచ్చే ముందు షర్ట్ ఐరన్ చేసుకుంటుంటే సరిగ్గా ఈ వచనం నాకు కనిపిస్తూ ఉంది, బంధకంలో పడిండు నిరీక్షణ గలవారు. ఈ బంధకంలో పడి నిరీక్షణ ఏంటంటే, ఈ రోజున బంధకాల్లో వెళ్ళినటువంటి వారు ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరు. చిన్న పిల్లల కాడ నుంచి ప్రతి వారికి కూడా బంధకాలు ఉన్నాయన్నమాట. ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడంట. ఆ జైలు దగ్గర ఒక ట్యూటర్ ఉంటాడు కదా, అందరూ వచ్చి జైల్లో ఉంటే పలకరించి వెళ్తారు. ఒకసారి నేను కూడా వెళ్ళాను, ఎందుకో కానీ మా నాన్నగారిని జైల్లో పెడితే సమ్ సిచ్యువేషన్లో నేను మా అమ్మ వెళ్ళి పలకరించాం, వచ్చాం. సో అలాగా జైల్లో ఉన్న వ్యక్తిని అందరిని పలకరిస్తున్నారంట, అందరూ వస్తున్నారంట. రోజు ఇదే జరుగుతుంది. కానీ ఒక వ్యక్తిని చూడటానికి ఎవరు రావట్లేదంట. ఎలాగని మీరేం చేస్తారు, ఏంటి ఎవరు లేరా మీకు చూడటానికి రావట్లేదు అని అడుగుతారు కదా. అప్పుడు ఏం చేస్తారంటే ఇంకా ఆయన ఉండబట్టలేక ఆ జైలు దగ్గర ఉండే సెక్యూరిటీ ఈయన దగ్గరికి వచ్చి, ఏం సార్ అసలని, అందరిని చూడటానికి అందరూ వస్తున్నారు, అందరిని పలకరిస్తున్నారు, మీరు ఒక్కరే మిమ్మల్ని అసలు ఎవరు పలకరించలేదు, అసలు మీకు ఎవరు బంధువులు లేరా, స్నేహితులు లేరా, అసలు మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా, ఇంతకాలం బట్టి వస్తున్న ఎవరు పలకరించడానికి రాలేదు అని అంటే ఆయన అన్నాడంట, అందరూ ఉన్నారు, మరి ఎందుకు రావట్లేదంటే, ఎరుగో ఎక్కడున్నారు, ఆయనతో పాటు జైల్లో ఉన్నారంట అందరూ కూడా. మా బంధువులు స్నేహితులు అందరూ కూడా ఎక్కడున్నారంటే నాతోటే పాటు ఉన్నారు. ఎక్కడ బంధకాల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, ఇంకా నన్నేం చుట్టాకు వస్తారు అన్నాడు. ఈ రోజున చాలా మంది జీవితాలు అలాగ ఉన్నాయన్నమాట. వాళ్ళే బంధకాల్లో ఉన్నారు, ఇంక మన కోసం ఏం ప్రార్థన చేస్తారు, వాళ్ళే సమస్యలు ఉన్నారు, వాళ్ళు మన కోసం ఏం ప్రార్థన చేస్తారు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, బంధకాల్లో పడి ఉన్న వారులారా, చదవండి మళ్ళీ, బంధకములలో పడి ఉండి నిరీక్షణ లేని వారులారా, నిరీక్షణ కలవారులారా. ఇది చాలా హత్తుకుందన్నమాట. బంధకాలు ఉన్నాయా, నో ప్రాబ్లం, ఎందుకంటే అందరికి బంధకాలు ఉన్నాయి. బంధకం ఉన్నా కానీ ఆ బంధకాల్లో ఒకటి ఉండాలంట, ఏంటది, నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటి, ఇప్పుడు మేము ప్రయాణం ప్రారంభించాం, అమ్మో చాలా ట్రాఫిక్ ఉన్నది అని అంటాను. మెట్రోకి వెళ్ళిపోతే గొడవ లేకుండా ఉండిపోయింది కదా, సాఫీగా వెళ్ళిపోయాను అంటుంది మా ఆవిడ. నా నిరీక్షణ ఏంటి, సేమ్ మెట్రోకి ఏ టైం పడుతుందో అదే టైం ఖచ్చితంగా టైంకి వెళ్తాం. అది నా నిరీక్షణ అనమాట. ఏ ట్రాఫిక్ ఉన్నా ఎలాగైనా సరే తప్పించుకుని వెళ్తాం, ఏమైనా సరే కొంచెం ఖచ్చితంగా ఆ టైంకి వెళ్తాం అని నాకు ఒక నిరీక్షణ ఉంది. ఖచ్చితంగా రీచ్ అయ్యాం, నిజమే, అనవసరంగా బయలుదేరాం, ఏ మెట్రోకి వస్తే బాగుండిపోయేది, టైం వేస్ట్, ఈ డస్ట్ ఇదంతా. ఇట్లాగా నేను కూడా నిరీక్షణ కోల్పోయాను అనుకోండి, ఏమవుతుంది, డిసప్పాయింట్మెంట్ వస్తుంది, డిస్కరేజ్మెంట్ వస్తుంది, ప్రయాణం ముందుకు సాగదు. మన అమ్మ మెస్ కదా ఇది, మనప్రసాద్ గారు ఏం చేశారంటే పొద్దున్నే పెరిగి చేయాలని చెప్పి మంచి కడవలో పాలు పెట్టారనమాట. చాలా పెద్ద కడవలో పాలు పెట్టారు. పాలు పెట్టి ఏదో పని మీద కిందకి వెళ్ళారు, ఈ లోపల 2 కప్పలు అందులో పడ్డాయంట. ఈయన చూడలేదు, ఏం చేశారంటే గ్యాస్ స్టవ్ వెలిగించాడు, మళ్ళీ పని మీద వెళ్ళిపోయాడు. కానీ అందులో పడ్డ కప్పలు ఏంటంటే పైకి వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే సగం వరకునే పాలు ఉన్నాయి, అవి ఎంత ప్రయత్నించినా రావట్లేదు. ఈయన ఎప్పుడైతే స్టవ్ వెలిగించాడో నెమ్మదిగా పాలు హీట్ ఎక్కడం మొదలుపెట్టాయి. అప్పుడు అనుకున్నది అందులో కప్ప, అయిపోయింది మన జీవితం, చాప్టర్ క్లోజింగ్ కడితోటి ఇక మనం చనిపోతున్నాం, మనకి హోప్లెస్, మనం ఏమి చేయలేమని చెప్పి నిరీక్షణ కోల్పోయిందంట ఒక కప్ప.
ఇంకా పాలు హీట్ ఎక్కకుండానే దానికి హార్ట్ బీట్ స్పీడ్ అయిపోయి దానికి టెన్షన్ ఎక్కువైపోయి చచ్చిపోయిందంట. ఇంకో కప్ప ఏం చేసిందంటే, నో, ఏది ఏమైనా సరే నేను దీని నుంచి బయటపడతాను, ఎలాగైనా సరే నేను బ్రతుకుతాను అనేటువంటి నిరీక్షణ కలిగి ఏం చేస్తుందంటే అది ప్రయత్నం చేస్తున్నాను. ఈ లోపల పాలు హీట్ ఎక్కుతూ ఉన్నాయి, అదేమో ప్రయత్నం చేస్తూ ఉంది. పాలలో ఇట్లా అనేసరికి ఏమవుతుంది, నుగరు వస్తుంది, వెన్న వస్తుంది, సంథింగ్ ఏదో జరుగుతున్నది కదా. ఇది ఇలాగ చేతులు కొట్టేసరికి ఏమవుతుంది, బబుల్స్ నొగరు కింద వస్తుందంట. ఎప్పుడైతే నొగర అలా బబుల్స్ కింద వచ్చిందో ఇట్లా పెరుగుతూ ఉందన్నమాట. దీని హైట్ పెరుగుతూ ఉంది, ఈ అంచు కూడా దగ్గరకు వచ్చేసిందంట. అలాగనగా ఆ నొగరు మించి ఎగిరి ఈ అంచు మీద పడి బయటకు వచ్చేసిందంట. హల్లెలూయా. అర్థమైందా నేను ఎందుకు ఈ విషయం చెప్పాను? 2 కప్పలు ఉన్నాయి, రెండేట్లకు ఒకటే సమస్య, రెండు ఒకటే ప్లేస్లో ఉన్నాయి. కానీ ఒకటి ఏంటంటే సమస్యను చూసి వెంటనే చచ్చిపోయింది. కానీ ఒకటి ఏం చేస్తుందంటే ఏ సమస్య అయినా అవని, ఎంత హీట్ అయినా రావని, ఎటువంటి బంధకాలైనా రాని, కానీ నేను ఏం చేస్తాను తెలుసా, జయిస్తాను, నేను లేస్తాను, నేను నడుస్తాను, నేను పరిగెడతాను, ఈ రోగాన్ని నేను జయిస్తాను, ఈ అప్పు నుంచి నేను బయటపడతాను, ఈ సమస్య నుంచి నేను బయటపడతాను అని చెప్పి ఆ కప్ప అనుకున్నదంట. ఎలాగైతే అనుకున్నదో, ఎలాగైతే నిరీక్షణ అంటారు మాట, దాని హోప్, నాకు అటువంటి హోప్ ఉన్నదని చెప్పి ఎప్పుడైతే అనుకున్నదో అది నెగ్గిందనమాట. థ్యాంక్ యూ జీసస్. ఒక కప్ప చనిపోవడానికి, ఒక కప్ప జీవించడానికి కారణం ఏంటంటారు? నిరీక్షణ. దేవుడు అది చెప్తున్నాడు, నీకు బంధకాలు ఉన్నాయా, నో ప్రాబ్లం, అప్పులు ఉన్నాయా, నో ప్రాబ్లం, నీకు సమస్యలు ఉన్నాయా, నో ప్రాబ్లం, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నావా, దాని గురించి మాట్లాడలేదు దేవుడు. దాని తర్వాత ఒకటి కావాలంటే ఏంటది, నిరీక్షణ గలవారులారా. అంటే మీరు ఎంతమంది చేతులు ఎత్తారు, ఎంతమంది నిరీక్షణ ఉంది? బ్రదర్ మేము చాలా అప్పుల్లో ఉన్నాం కానీ మాకు నిరీక్షణ ఉంది. నిరీక్షణ అంటే ఎవరు? యేసయ్య అనమాట. మాకు చాలా నిరీక్షణ ఉంది, మేము బయటపడతాం, మేము సాధిస్తాం, మేము జయిస్తాం. నిరీక్షణ గలవారులారా. అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఆన్లైన్లో ఉన్నవారందరూ కూడా మీకు నిరీక్షణ కలిగినట్లయితే మీరు కూడా తమ్మెట్టండి. అయితే దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే చెప్పండి. చూసారా, బంధకాల్లో ఉన్నవాడు కోటలోకి రావాలంట. ఎందుకని? ఈ బంధకాలకి కోటకి మధ్యలో ఒకటి ఉన్నదంట, ఒక వే, ఒక దారి, ఒక ఏమంటారు అది, ఇప్పుడు నరకానికి పరలోకానికి మధ్యలో ఏంటో ఒక దారి ఉంది. ఏంటో దారి? యేసయ్య అనమాట. ఆ యేసయ్య అనేటువంటి దారి ద్వారా ఏం చేస్తారు, కోటలో ప్రవేశిస్తారు. కాబట్టి ఈరోజు మీరు బంధకాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, కానీ దేవుడు ఒక వే, యేసు నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. కాబట్టి ఆయనే మన నిరీక్షణం, ఆయనే మన యొక్క ఆధారం అన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును ఆధారంగా పెట్టుకుంటారో బంధకాల నుంచి ఎక్కడికి వెళ్తారంట? నా బాధ అంత ఇది అనమాట. అందరూ అప్పులు అని ఎందుకు మాట్లాడతారు, రోగం అని ఎందుకు మాట్లాడతారు, సమస్య ఎందుకు మాట్లాడతారు? ఇదిగో మార్గం ఉంది కదా, ఈ మార్గాన్ని పట్టుకుని కోటలోకి వెళ్ళిపోండి. కోటలో ఉన్నాడు బంధకాల్లో ఉంటాడా? కోటలో ఉన్నాడు బంధకాలు ఉంటాడా? ఉండడు. చదవండి. కోటలో మరలా ప్రవేశించాడు అంటే ఇంతకీ ముందు ఎక్కడున్నారా? ఇంతకనే కోటలోనే ఉన్నారు, కానీ ఇప్పుడు బంధకాల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే దేవునికి దూరంగా వెళ్ళిపోయారు కాబట్టి. సో బ్రదర్, గతంలో చాలా బాగా ఉండేది బిజినెస్, గతంలో చాలా బాగా బ్రతికం, గతంలో చాలా మంచి పేరు, గతంలో చాలా మంచి జీవితం, కానీ ఇప్పుడు ఏమైందంట? గతంలో చాలా దేవుడికి దగ్గరగా ఉన్నాం అంటే కోటలో జీవించాం, కానీ ఇప్పుడు ఏమైపోయింది? గుడిసెలోకి వచ్చేసింది, చాలా దీన పరిస్థితిలోకి వచ్చేసింది. అయినా కానీ దేవుడు మళ్ళీ చెప్తున్నాడు ఏమని, నీకు నిరీక్షణ ఉందా? నువ్వు ఎటువంటి పరిస్థితిలోకి వెళ్ళినా పర్లేదు, ఎటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళినా పర్లేదు, కానీ నీకు నిరీక్షణ ఉన్నట్లయితే మరలా. అసలు మన దేవుడు ఎంత గొప్ప చూసారా? తప్పుపోయిన కుమారుడు ఎంత నష్టం చేశాడు, తండ్రికి ఎంత చెడ్డ పేరు తెచ్చాడు. ఏందయ్యా నీ కొడుకు, ఎంతమంది నీ దగ్గర ఉన్నారో, పన్నులేనయ్యి నీ మాట వింటున్నారో, నీ సొంత కొడుకు నీకు ఎంత అన్యాయం చేశాడు, డబ్బంతా పట్టుకుని పోయాడు, అక్కడ ఎవరితో వేసి తిరుగుతున్నారు తెలుసా అంటే ఎంత బాధ ఉంటుంది? నీ కొడుకు ప్యాకెట్ ఆడుతున్నారు తెలుసా అక్కడ అంటే ఎంత బాధ ఉంటుంది? నీ కొడుకు తాగేసి పడిపోయి తెలుసు అక్కడ అంటే ఎంత బాధ ఉంటుంది? ఇటువంటివన్నీ సూటుపోటు మాటలు తగులుతూ ఉంటే తట్టుకుని నిలబడ్డా తండ్రి. ఏమన్నదా తండ్రికి? నిరీక్షణ ఉన్నది. ఏంటంటే ఒకనొక రోజు నా కొడుకు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తాడు, కాబట్టి రోజు కిటికీ డోర్ తెరిచి ఏ మెట్రో స్టేషన్లో దిగుతున్నాడా, ఎక్కడి నుంచి వస్తున్నాడా అని రోజు చూస్తున్నాడంట. ఎందుకని చెప్పగలుగుతున్నాను ఈ మాట అంటే, కుమారుడు ఎక్కడ ఉండదో చూసాడు తండ్రి. చెప్పాలి, వాడు ఇంకను చాలా దూరంగా ఉండగానే పరిగెత్తుకుని వెళ్ళి హక్ చేసుకున్నాడు. బైబిల్ అంతా లేదు అలాగా. ఎక్కడ చూసాడంటే ఇంటికి వచ్చాక తలుపు పడుతుంది, ఎవడు రాను అన్నాడా?
ఇంకా ఎక్కడో చాలా దూరంగా ఉందని చూసాడంటే ఈ తండ్రికి ఎంత నిరీక్షణ ఉన్నది. అంటే రోజు చూస్తున్నాడు నా కొడుకు వస్తాడు అని. అంటే చాలా దూరంగా ఉండగానే చూసాడంటే ప్రతిరోజు ప్రతి క్షణం దృష్టి అంతా ఎక్కడున్నది, నిరీక్షణ అంతా ఎక్కడున్నది, ఎలాగైనా సరే నా కొడుకు వస్తాడు. కాబట్టి ఈ రోజు మీరు అప్పుల్లో ఇరికిపోయారు, బంధకాల్లో, సమస్యల్లో, నిందల్లో, అవమానాల్లో, ఎటువంటి పరిస్థితుల్లో ఇరికిపోయారు నాకు తెలియదు, కానీ మీకేం ఉండాలంటండి, సర్వం కోల్పోయారు, సర్వం నాశనం అయిపోయారు, అయినా సరే నిరీక్షణ ఉండాలన్నమాట. నెక్స్ట్ కొడుకు ఒక నిరీక్షణ వచ్చింది. ఏంటది? పందులు కూడా తినట్లేదు, చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు, కానీ ఒక ఏమున్నది ఆయనకి? ఏంటా నిరీక్షణ? కనీసం నా తండ్రి దగ్గరికి వెళ్తే పన్నోడుకు పెట్టే భోజనం అన్న నాకు పెడతాడు. ఏసన్ గారు ఒక పాట రాశారు, నన్ను సిగ్గుపరచదు ఈ నిరీక్షణ అని చెప్పి. మంచి పాట ఉంటుంది, నాకు గుర్తురాట్లేదు. కానీ కుమారుడి నిరీక్షణ కుమారుడిని సిగ్గుపరిచిందా? తండ్రి నిరీక్షణ తండ్రిని సిగ్గుపరిచిందా? ఎవరైతే నిరీక్షణ కలిగి ఉన్నారో వాళ్ళంతా ఏం చేశారంట అని చదవండి. హల్లెలూయా, చప్పట్లు కొడదాం మనంతా కూడా. ఏం చేస్తారంట దేవుడు? రెండంతలుగా మేలు చేస్తాను. చూసారా, నిరీక్షణ కలిగినటువంటి వారు ఏం చేస్తారంట, నువ్వేది కోల్పోయినా, ఏది నష్టపోయినా, ఎటువంటి పరిస్థితులకు నువ్వు వెళ్ళినా మరలా నువ్వు దేవుని వైపు ఎప్పుడైతే తిరుగుతావో రెండంతలో. యోబు గారు కూడా ఏమున్నది? పిల్లలు చనిపోయినా, ఆస్తులు కోల్పోయినా, శరీరం కృషించిపోయి నశించిపోయి రోగంతో సమస్యలతో బాధపడుతున్నా ఆయనకు ఒకటి ఉన్నదండి. ఏంటది? నిరీక్షణ కోల్పోలేదు కాబట్టి మళ్ళీ ఏం చేశాడు ఆయన? రెండంతల ఆశీర్వాదంతో కోటలో ప్రవేశించబడ్డాడు. కాబట్టి ఈ రోజున మరి ఎవరి కోసమో తెలియదు, కానీ ఇది చాలా అద్భుతమైన వర్తమానం. నేను ఏదో కొన్ని రోజులు ప్రిపేర్ అయింది కూడా కాదు, సడన్ గా అలా ఐరన్ బాక్స్ ఇలా చేస్తూ ఉంటుంటే సడన్ గా ఈ యొక్క మాటను దేవుడు నాకు మరి నా మైండ్లోకి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. తీసుకుని వస్తే ఏంటి అసలు ఇదేం చెప్తాం అసలు నేను అక్కడ ఏంటి అనుకున్నాను, కానీ స్టార్ట్ చేశాక దేవుడు నన్ను నడిపిస్తున్న విధానం చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవన్నీ నేనేమి రాసుకోలేదు, చూడండి నా దగ్గర ఏం పెన్ పేపర్ కూడా లేదు, దేవుడు అవన్నీ చూపిస్తూ ఉన్నాడు అనమాట. సో కాబట్టి మీ పరిస్థితి నాకు అనవసరం, మీ సిచ్యువేషన్ నాకు అనవసరం, మీకు నప్పు నాకు అనవసరం అంటున్నాడు దేవుడు. బంధకాల్లో ఉన్నవా? ఓకే. తర్వాత ఏంటంటే నిరీక్షణ. ఈ బంధకాలకి నీ యొక్క కోటకి మధ్యలో ఒక నిరీక్షణ, ఒక యేసయ్య నువ్వు ఉన్నట్లయితే, నువ్వు యేసయ్య నువ్వు కలిగినట్లయితే, నువ్వు ఎటువంటి సిచ్యువేషన్ నుంచి అయినా సరే తిరిగి మళ్ళీ కోటలోకి ప్రవేశించబడతావు. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మవలసిందే. ఎందుకంటే వాక్యము సత్యమై ఉన్నది అంటండి. ఆ వాక్యం రెండంచుల వాడిగలిగిన ఖడ్గము. అది ఎముకలు కాదు, ఎముకలు ఎరగొట్టలేము కొన్ని కత్తులు పెట్టి మనం. కానీ ఈ వాక్యం అనే ఖడ్గం ఏంటంటే ఎముక కాకుండా ఎముక మూలుగు, అంటే ఎముక మధ్యలో ఉంటది. మటన్ తినే వాళ్ళకి తెలుస్తుంది మాట, బోన్ మధ్యలో ఉంటది కదా, దాన్ని మూలుగు అంటారు. సో ఈ వాక్యం ఏం చేస్తుందంట, ఆ మూలుగుల్లో కూడా వెళ్ళి విభజించదంట. అంత పవర్ఫుల్ అనమాట దేవుని యొక్క వాక్యం అనమాట. అందుకని అపోస్తలులైనటువంటి పౌలు గారు, సౌలు గారు ఉన్నప్పుడు అటువంటి బంధకాల్లో అటువంటి భయంకర వ్యక్తిని ఒక వర్డ్, అంటే దేవుని నోటి నుంచి ఒక మాట ఆయన జీవితాన్ని మార్చేసింది. అంతవరకు తలకాయలు నరికినవాడు తలకాయ నరికించుకోవడానికి సిద్ధపడ్డాడు, నరికించేసుకున్నాడు కూడా. హల్లెలూయా. దేవుని వాక్యం నీలో పనిచేసినప్పుడు ఏం చేస్తుందంటే భూలోకాన్ని తలకిందులు చేస్తాం అనమాట. పేతురు చూడండి, నాకు తెలీదు అని ముమ్మరు అబద్ధం ఆడాడు. అన్ని మూడు ఉంటాయి. రాత్రే చెప్పిన వాక్యం నేను. పేతురు గారిని కలటానికి 3 వ్యక్తులు వచ్చారు. పేతురు గారు 3 సార్లు అబద్ధం ఆడాడు. పేతురు గారి దగ్గరికి వచ్చినటువంటి ఆ వస్త్రపు సింగ్ 3 సార్లు వచ్చింది. పేతురు గారిని యేసుప్రభువు ఏమని అడిగాడు? నన్ను ప్రేమిస్తున్నావా? చూసారా, 2-3 సార్లు ఎదురు చిరాకు వచ్చేస్తుంది అందుకు అందరికీ. ఎందుకనంటే అది సహనం బయటపడతా కర్మ. నాకు మా మేనల్లుడు వచ్చాడు, ఒక మాట అన్నాడు అనమాట. నిజంగా అది చాలా వండర్ అనమాట. అంకుల్, నేను చూస్తా ఉన్నాను, నువ్వు 3:30కు ప్రార్థన చేస్తావు, మరి వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మా అమ్మ చేస్తుంది, వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు అందరూ చేస్తున్నారు, నువ్వేమో ఇట్లా వెళ్ళిపోతున్నావు పైకి, వాళ్ళు అక్కడే ఉన్నారేంటి? అసలు ఏంటి ఆ జనం ఏంటి? అది అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు. అసలు నువ్వు ఎలా ఉండేవాడు, పొలంలో పని చేసుకునేవాడు, ఆ చేతి కంటే మట్టి జస్ట్ ఇట్లా కనుక్కుని అక్కడ టిఫిన్ మట్టిలో కూర్చుని తిని ఆ స్టేజ్ నేను చూశాను. ఈ రోజు ఇంత జనం ఏంటి? అసలు ఇదంతా ఏంటి అసలేని? అప్పటి నుంచి నువ్వు అలా ప్రార్థన చేస్తాను వచ్చావు, కానీ ఈ రోజున ఇట్లా ఇట్లా వెళ్తానే ఉన్నావు నువ్వు పైకి అసలేని. కానీ నీతో పాటు ప్రార్థన చేస్తున్నారు అందరూ, నీతో పాటు ఉన్నారు అందరూ, మరి ఎందుకన్నా వాళ్ళు పైకి వెళ్తలేదు? ఎందుకని అంటారు?
2 కప్పలు ఎక్కడున్నాయి? పాల్లోనే ఉన్నాయి. 2 కప్పలు ఏం చేస్తాయి? ప్రయత్నం చేస్తాయి కొంతసేపు, కానీ ఒకటి ఏం చేస్తుంది? హోప్లెస్ అయిపోయింది, ఇంకా మన వల్ల కాదు, మన జీవితం ముగింపు. కాబట్టి ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో, నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఒక ఫోటో తీసి పెట్టుకున్నాను. ఏంటి అనుకుంటున్నారు అది? ఎక్కడ మన ఎర్రగడ్డలని మార్కెట్లో అమ్మితే ఇంత మైక్ లాగా ఉంటుంది, దానికి ఏముండదు ఇంతకని. ఇలా పట్టుకుని పెద్ద ప్రసంగికులాగాను ఇలా పెట్టుకుని ఓ ఫోటో తీసి దాన్ని జిరాక్స్ షాప్ పట్టుకెళ్ళి, మొన్న మా అక్క కూడా చూసింది అది, ఆ జిరాక్స్ షాప్ పట్టుకెళ్ళి వెనకాల బోల్ జనం ఉన్నట్టు ఫోటో పెట్టుకుని నవ్వు కింద ఉంటుంది అంతాను, ఇలా పెద్ద ప్రసంగిలా ఇలా పెట్టుకుని బైబిల్ పట్టుకుని ఫోటో తీసి జిరాక్స్ తీసి దాన్ని గోడ కంటించి దాని కింద రాశాను అనమాట మ్యాటర్. నేను ఏదైతే మ్యాటర్ రాశాను, ఎన్ని అంటే 17 సంవత్సరాలు అనమాట. అప్పుడు ఆ రోజున రాసుకున్నటువంటి మాటలు, తీసుకున్న ఫోటో, అదే నేను చెప్పేది అనమాట. చాలా మందికి నవ్వుకుంటారు. ఈ కుక్కటి పిల్లని లాస్ట్ ఈ గృహ గుడిలో కూడా ఒక మాట చెప్పాను నేను. ఒక ఆవిడకి పిల్లలు లేరు, పిల్లలు లేకపోతే చిత్రం కలిగి ఉండాలనేటువంటి ఆలోచన వచ్చిందనమాట ఆమెకి. ఏం చేసింది మరి? కన్సీవ్ అయ్యారంటే ఖచ్చితంగా వాళ్ళు కడుపుతోటి ఉన్నారని తెలియాలంటే ఒక సింబల్ ఏంటి? పెద్దగా వస్తుంది కదా పొట్ట. కాబట్టి ఏం చేసింది ఆవిడ? మొత్తం ఒక పెద్ద పిల్లో నిండా బట్టలన్నీ పెట్టి పెద్ద పిల్లో చేసి ఎట్లా పెట్టుకుందనమాట, 9th మంత్ ప్రెగ్నెంట్ లాగా పెట్టుకుని ఒక సెల్ఫీనో ఒక ఫోటో తీసుకుంది. దాన్ని పట్టుకెళ్ళి ఫోటో చేయించుకుంది. ఫోటో చేయించుకుని ఏం చేసింది? గోడ కతికింది అనమాట. రోజు వెళ్ళి ఏం చేస్తుంది? చూస్తుంది అనమాట, నవ్వుకుంటుంది, చూసుకుంటుంది. థ్యాంక్ యూ జీసస్, నన్ను అలా చేసేవాని. కొన్ని రోజుల తర్వాత ఏం చేసింది? ఆ ఫోటో పీకి పడేసి నిజంగా అదే ఫోటో పెట్టింది ఆవిడ. హల్లెలూయా! అర్థమైంది నేను చెప్పింది? ముందేమో ఫోటోలో పిల్లో ఉంది, తర్వాత ఏమైంది? నిజంగా కన్సీవ్ అయింది ఆవిడ. నిజంగా 9 నెలలు అంతే ప్రెగ్నెంట్, అంతే మరి పట్ట వచ్చింది మంచిగాను. ఆ ఫోటో పెట్టుకుంది అనమాట. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఏంటి? హిప్నాటిజం ఉంటుంది కదా, ఏదో నువ్వు చూస్తున్నావు, నువ్వు వెళ్తున్నావు, ఇట్లా అది కాదు, ఇది వాక్యం అనమాట. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక ఇల్లు కట్టాలనుకున్నవాడు, అది ఒక గోపురాన్ని నిర్మించాలనుకున్నవాడు, ఆడు కూర్చుని తగలబడి ఆలోచించుకోవాలి కదా అని ఉంటుంది బైబిల్లో. ఇలాగే ఉంటుంది. అంటే ఇల్లు కట్టేద్దాం, అందరికి ఆశ ఉంటుంది. అసలు నీ దమ్ము ఏంటి? నీ దగ్గర ఎన్ని బ్రిక్స్ ఉన్నాయి? నీ దగ్గర ఎంత ఐరన్ ఉన్నది? ఇది కూర్చుని ఆలోచించుకోవాలి కదా అంటాడు అనమాట దేవుడు. అలాగే మనం ఒక పని చేసే ముందు, ఒక సమస్య నుంచి బయటపడాలని ఆలోచన చేసే ముందు నిరీక్షణ కలిగి ఉండాలన్నమాట. నేను, నా దేవుడు నాకు తోడుగా ఉన్న నిరీక్షణ యేసయ్యే. ఒక పాట పాడతారు దినకరణ, నాకు చాలా ఇష్టం అది. ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా, కష్టాలు కలిగిన కన్నీరు తుడచిన ఆధారం నీవేనయ్యా. మన ఆధారం ఎవరంటండి? యేసయ్య. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి సిచ్యువేషన్లు వచ్చినా, మనం ఏ బంధకాల్లో ఉన్నా సరే విడిపించేటువంటి వాడు, నడిపించేటువంటి వాడు యేసయ్య. యోసేపుకి ఎన్నో శ్రమలు వచ్చాయి, గోతులో పడ్డా నిరీక్షణ కలిగి ఉన్నాడు, జైల్లో పడ్డా నిరీక్షణ కలిగి ఉన్నాడు. అందుకని దేవుడిని నిందించలేదు. ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో దేవుడిని నిందించరు. ఇప్పుడు మేము గూగుల్ మ్యాప్ పెట్టుకుని వస్తాం, సడన్ గా ముందుకు వెళ్ళబోయి యూటర్న్ తీసుకో, ముందుకు వెళ్ళిపోనుకోండి, నో ప్రాబ్లం ఉంటుంది. గూగుల్ మ్యాప్ ఏమంటది? కొంచెం ముందుకు వెళ్తే నో ప్రాబ్లం, కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకో, మళ్ళీ లెఫ్ట్ తీసుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే తిరిగినే తీసుకొస్తాను కదా, నీకు ఎందుకు భయపడతావు? గూగుల్ మ్యాపే అంతలా చేస్తుంది, మరి గాడ్ ఎంతలా నడిపిస్తాడు? గూగుల్ మ్యాపే నిన్ను ఎంత తప్పిపోయినా సరే తిరిగి తిరిగి నీ గమ్యం చేర్చేస్తుంటే, మరి దేవుడు గూగుల్ మ్యాప్ గొప్పదా, దేవుడు గొప్పడా? మొన్న వచ్చింది గూగుల్ మ్యాప్ కదా రీసెంట్ గా. కానీ దేవుడు గూగుల్ లేనప్పుడే, గూగుల్ మ్యాప్స్ లేనప్పుడే, ఇంటర్నెట్ లేనప్పుడే, మొబైల్స్ లేనప్పుడే ఉన్నాడు దేవుడు. అన్నిటికంటే ముందున్నాడు. మరి ఆయనకి నీ తల్లి గర్భంలో రూపించబడక ముందే నిన్ను చూసాను అంటున్నాడు. అర్థమవుతుందా? నాకు పెళ్ళి అవ్వకముందు ఏంటంటే మా ఊర్లో ఎవరికి బాత్రూమ్లు ఉండే కాదు. అందరూ కన్సీవ్ అయ్యి ఆ వర్షంలో వాటర్ పట్టుకుని ఎక్కడికో వెళ్ళవలసి వచ్చేది. పొరపాటున కాలు జారితే నా గుండె జల్లు అనేది. అబ్బో ఇట్లా కాదు. నా నిరీక్షణ ఏంటంటే, ఎలాగైనా సరే ముందు మనం ఇల్లు కట్టుకోవాలి, బాత్రూమ్ కట్టుకోవాలి, అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, అప్పుడే పెళ్లి చేసుకోవాలి. నిజంగా అనుకున్నాను, అలాగే చేశాడు దేవుడు. అంటే ఒక నిరీక్షణ మనం కలిగి ఉన్నప్పుడు, అది మంచిదైనప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని చేస్తాడు, సహాయం చేస్తాడు అనమాట. అది మంచిదై ఉండాలన్నమాట. అంతేగాని ఎదుటి వరకు నష్టం చేసేదో, ఎదుటి వరకు బాధ కలిగించేదో అట్లా కాకుండా నీ యొక్క ఆలోచన మంచిదైనట్లయితే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అందుకే ఆదికాండం 1, 2, 3 వచనాలు ఎప్పుడు గుర్తు చేస్తాను. ఆదికాండం 1, 2 వచనంలో చీకటి ఉంది, కానీ చీకటిని గుర్తు చేసుకోవట్లేదు, చీకటిని చూడట్లేదు. దేవుడు మంచిని చూస్తున్నాడు. ఏంటి? మంచి వెలుగు.
కాబట్టి మీ జీవితంలో ఏదైనా సమస్య ఉందనుకోండి, మిమ్మల్ని ఎవరైనా నిందిస్తున్నారు అనుకోండి, మీరేం చేయాలి? వాళ్ళని దీవించాలన్నమాట. ఆ దీవెన వాళ్ళకి యోగ్యులు కాదనుకోండి, అది తిరిగి నీకు వస్తుంది. నీకు కావాల్సిన దీవెన కదా. అంతేగాని వాళ్ళని తిట్టారు కాబట్టి వాళ్ళు నలిగిపోయి వాళ్ళకి ఏదో సాధన వచ్చేసేసి వాళ్ళు లేకపోతే యాక్సిడెంట్ అయిపోయి ఏదో అయిపోతే అప్పుడు అది కాదు మానవ జీవిత లక్ష్యం అనమాట. అందుకనే అభివృద్ధి చెందరు చాలా మంది. అందరి ఆలోచన ఎలా ఉంటుందంటే, నిన్ను ఎవడైతే బాధ పెట్టాడో, నిన్ను ఎవరైతే నష్టపెట్టాడో వాడికి ఏదో నష్టం కలగాలి, వాడు లాస్ అయిపోవాలి, ఆ ఆలోచన ఉంటుంది కాబట్టి డెవలప్ చెందరు అనమాట. మనం డెవలప్ చెందాలి, అభివృద్ధి చెందాలి, ఆత్మలో వర్ధిల్లాలంటే సీక్రెట్ ఏంటంటే, నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళు దీవించేస్తుండాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆ దీవెనకు యోగ్యులు కాదు. వాళ్ళు ఎన్ని దీవెనలు అయితే నువ్వు దీవించి ప్రభు దగ్గర నుంచి బ్లెస్ చేసావో, ఆ బ్లెస్సింగ్స్ అన్ని ఇలా రివర్స్ అయ్యి నీ మీదకి వస్తాయి అనమాట. అదేంటి మనం తిప్పిగొల్దాడు డెవలప్ అయిపోతున్నాడు? కారణం ఏంటి తెలుసా? నీ మాటే నీకు ఆశీర్వాదం తెచ్చి పెడతాడు. అన్యులు కూడా అంటారు కదా, నోరు మంచిదైతే ఎక్కడి నుంచి వచ్చింది అది? బైబిల్లోదే. అంటే నువ్వు మంచి మాట్లాడితే నీకు ఇవన్నీ తెలుసు, కానీ అప్లై చేయం మనం అంతా కూడా. ఎంత అలా అన్నారు బ్రదర్, అసలు మనసు నలిగిపోతుంది అలా అన్న మాటలు. అసలు మేము ఏమి చేయలేదు కానీ మమ్మల్ని ఎలాగ అంటున్నారు. థ్యాంక్ యూ జీసస్, వాళ్ళు దీవించి అన్నారు అనుకో. వాళ్ళు ఏమన్నారు దానికి వాళ్ళు లెక్కప్ చెప్పుకుంటారు, వాళ్ళు పోట్లాలు పడతారు. మనకి ఎందుకు అదంతా, నా తలపోటు అంతాను. నేను ఇలాగ ఆలోచించాను అనమాట. అందుకే నేను ఇలా పైకి వెళ్ళిపోతుంటాను. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ గురించి ఆలోచిస్తారు, వాళ్ళతో పాటు వీళ్ళు ఇక్కడ ఉంటారు అనమాట. అర్థమైందా? మీ బ్లెస్సింగ్కి కారణం ఏంటంటే ఇదనమాట. వాడు ఏడ్చేవాడి గురించి మనం పట్టించుకోవద్దు అసలైన. ఆడు ఏడ్చేవాడిని ఇంకా మనం దీవించాలన్నమాట. అంటే ఆడు ఇంకా ఏడుతుండమాట, మనం దీవించగలుగుతుంది. ఎందుకంటే ఆ ఏడుపులో బిజీగా ఉంటాడు కదా, ఈ దీవెన రిసీవ్ చేసుకోవడం. కాబట్టి దీవెన ఏమవుతుంది? తిరిగి యేసన్ గారు చెప్పారు ఈ విషయం. ఎందుకని మంచి త్రాగుబోతుడు వచ్చాడంట ఫుల్గాను. మరి భార్యలు ఎలా తీసుకొస్తారు కదా, యేసన్ గారు చేతన ప్రార్థన ఎంత పొంది బాగుపడతాడని. యేసన్ గారు ప్రార్థన ఎత్తిమీద చేసి ప్రభు పెట్టని దీవించు, ఆశ్రయించు, థ్యాంక్ యూ చేస్తూ వందనాలంటే మరి అక్కడ ఏం మాట్లాడరు. కానీ ఇంటికి వచ్చి అడుగుతారు కదా, శిష్యులు ఉంటారు కదా. అసలు యేసన్ ఏం చేశాను గుర్తున్నది? ఆడు ఎవడ తెలిసి పచ్చి తాగుబోతాడు. అటువంటి నువ్వు దీవించావా, ఆశీర్వదించవా, దేవుని దీవించమంటావా అంటే ఇంకో 4 పెగ్గలు ఎక్కువేమనా అని అడిగారంట. మరి నేను ఆత్మచేత నడిపించబడి వాడు తెలుగు తక్కువ మాట్లాడతారా? అప్పుడు అర్థం అవుతుంది ఎవరికి, కానీ దాంట్లో చాలా అర్థం ఉంటుంది. కూర్చుంటారు నాయన అని చెప్పి కూర్చోబెట్టి, ఏమన్నా నేను దీవించాను, ఆశ్రయించాను కదా. నేను దీవించడం కరెక్టే, నేను ఆశ్రయించడం కరెక్టే, దేవుని దీవించమని కోరడం కరెక్టే. కనీసం ఇప్పుడైనా మారు మనసు పొందాడు అనుకో, ఇంకా నా జీవితంలో త్రాగుడు నేను త్రాగకూడదని డిసైడ్ చేసుకున్నాను అనుకో, ఖచ్చితంగా దేవుడికి ఆ దేవుడిచ్చే దీవెన కాడు యోగ్యుడు అయిపోతాడు, జీవితం మార్చబడుతుంది. ఆయన బట్టి అనేక మంది త్రాగుబోతులు మార్చబడతారు. ఇప్పుడు ఏమైంది? దేవుడు నామం మహింపరచబడ్డదా? ఒకవేళ ఆడు మారకపోతే మళ్ళీ తాగితే ఆడు దేవునికి యోగ్యుడు కాదు. కాబట్టి నేనేమైతే బ్లెస్సింగ్స్ దేవుడు ఇమ్మన్నానో అవన్నీ వీళ్ళాడు తలుపు తడుతున్నాడు, తాగేసి పడుకున్నాడు. ఏమవుతుంది? తిరిగి దేవుడు మళ్ళీ తీసుకోవడం ఇచ్చింది ఏది కూడా. దేవుడికి ఇచ్చే అలవాటు ఏమో తప్ప తీసుకునే అలవాట్లేదు. ఏం చేస్తాడైనా అవన్నీ కూడా, అరే అని దీవించమని మరి అది తీసుకో, నువ్వే తీసుకో అని ఏం చేస్తాడు? అవన్నీ బ్లెస్సింగ్స్ నాకు ఇచ్చేస్తాడు. ఓకే, ఇదా సీక్రెట్ అని అప్పుడు అర్థమైందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానముగా ఉండి అని ఒకచోట ఉంటే ఇంకొకటి సమాధానాన్ని వెతికి, అబ్బా చూసారా ఎక్కడున్నారు మన పిల్లలు కుక్క పిల్లలు ఏదైనా కనపడకపోతే ఏం చేస్తాం? ఇక్కడ ఉంది, ఆ గదిలో ఉంది, ఈ గదిలో ఏం చేస్తాం? వెతికి వెంటాడి పట్టుకుంటాం లేదా? మరి సమాధానం ఎందుకు వెతకట్లేదు మనం? వద్దు, సరే ఆమె అలాంటిది అనుకుందాం, మనకెందుకు? అది ఆమె స్వభావం. నీ స్వభావం ఏంటి? మాట్లాడటం, ప్రేమించడం, క్షమించడం. ఇది నీ స్వభావం ఉండనమాట. నీ స్వభావం దేవుని స్వభావం అయి ఉండాలి తప్ప నీ స్వభావం వాళ్ళ స్వభావాన్ని బట్టి డిపెండ్ అయి ఉండకూడదు ఎప్పుడు కూడా. ఈరోజు చాలా మంది ఇది అనమాట. ఇంకింతేనండి, చాలా మందికి వ్యాధి వచ్చింది, ఇంకా బాగుపడలేదు ఎప్పుడు కూడాను. చాలా మంది కాదు, నువ్వు చాలా మందిలో ఒక్కడో కాదు. నువ్వు యు ఆర్ యూనిక్ అనమాట, యు ఆర్ స్పెషల్ అనమాట, యు ఆర్ సంథింగ్ అనమాట. అందరూ అంతేరా, ఇంకేం చేస్తావురా, జీవితం ఇంతే, ఏం చేస్తాం, అట్లాగా. నేను రాజీ పడే వ్యక్తిని కాదు. నా జీవితం ఇంతే కాదు, నా జీవితం ఇట్లా ఉంటుంది, సడన్ గా టర్న్ అవుతుంది నా జీవితం. నేను పని వెతుక్కునే వ్యక్తిని కాదు, నేను పని ఇచ్చేటువంటి వ్యక్తిని. హల్లెలూయా, దేనికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, మనం మే 25వ తారీఖు మనం ఏం చేస్తాం? పని ఇచ్చాం చాలా మందికి. నేను హైదరాబాద్లో పని వెతుక్కోవటానికి రాలేదు, పని ఇవ్వటానికి వచ్చాను. నేను హిస్టరీ చదువుకోవటానికి రాలేదు, హిస్టరీ క్రియేట్ చేయటానికి వచ్చాను. ఏడ్చలేరా అన్నట్టు అనుకున్నారు చాలా మంది. ఎందుకంటే అర్థం కాదు కదా అది. ఇప్పుడు ఏమీ లేనివాడు, ఇప్పుడు మొన్న మా ఆవిడకో కాల్ వచ్చిందంట,
ఏంటి 150 బెడ్రూమ్, ఏంటది 150 బెడ్రూమ్లు ఇల్లా? ఎవరని చెప్తే ఏం చేస్తారు? ఏసేపు కళ చెప్తే అలా అన్నలమ్ములు నవ్వుకున్నట్టుగానే నవ్వుకుంటారు. సరేలే ప్రార్థన చేద్దాం. ఇస్తాడు దేవుడు, ఎందుకంటే దేవుడు నమ్మదగినడు కదా. కానీ అది టైం పట్టొచ్చు. అప్పుడు అందరూ నమ్ముతారు అనమాట. మేము ఇలా చాలా పేదరికంలో ఉండేవాళ్ళం, చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు అని 150 రూమ్లోకి వెళ్ళాకప్పుడు చెప్తే ఓహో దేవుడు అప్పుడు నమ్ముతారు. కానీ ఏమీ లేనిది ఇప్పుడు చెప్పామనుకోండి, సేమ్ అందరూ ఏం చేస్తారు? నవ్వుతారు అనమాట. ఏదో పిచ్చి కళ్ళగా అనుకుంటున్నారు వీళ్ళు అని చెప్పి. ఈరోజు నేను స్టేజ్ మీద నిలబడి మాట్లాడాను. కొన్ని వేల మంది, కొన్ని వందల మంది మొత్తం ఉన్నట్టుగానే చూశాను. అక్కడ అది జరిగిన సిచ్యువేషన్ నేను ఎప్పుడో చూస్తాను. నేను అదంతా కూడా మీరు చూడని దాన్ని మీరు ఎప్పుడు కూడా స్వతంత్రించుకోరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నట్టు మీరు చాలా మంది ఆ మీటింగ్కి వచ్చిన వారు గొప్ప గొప్ప వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఏమన్నారంటే మీరు మాకు ఇన్స్పిరేషన్. ఎందుకని అంటారేమో, చిన్న మైక్ తోటి ఒక్క ఫోన్ ఒకళ్ళు చేయలేదు. మీరు మీకు ఎవరికైనా ఫోన్ చేసి రమ్మన్నాను నేను అక్కడే చెప్పానండి మాట. ఒక్కరికి ఫోన్ చేయలేదు నేను, ఒక్కరిని రమ్మని అడగలేదు. కానీ అనౌన్స్మెంట్ చేశాను అక్కడ యూట్యూబ్లో మాత్రమే. అందరూ అంటారు మేము 10 సంవత్సరాలు బట్టి చేస్తున్నాము. నాకు ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే జాగ్రత్త, ఇద్దరు ఆడపిల్లలతో ఉన్నాను, మునిగిపోతావు జాగ్రత్త, ఏమైపోతావు, లాస్ అయిపోతావు జాగ్రత్త, లేవలేవు జాగ్రత్త. ఎంత ఎంకరేజ్మెంట్ నాకు. నేను మునిగిపోతాక నా కూతురు పెళ్ళా, లేకపోతే ఏంటిది, నేను ఎందుకు మునిగిపోతాను? ఆయన ముంచేవాడైనా తేల్చేవాడైనా ఆయన పని ఆయన చేసుకుంటాడు. కాబట్టి ఇందులో నాకు ఏ సంబంధం లేదు. జస్ట్ నేను నిలబడతాను అంతే. నా యొక్క విశ్వాసం అదనమాట. అంతేగాని అమ్మో నిజమే ఇప్పుడు దీనికి ఇది ఇక్కడ అప్పు చేద్దాం, దీనికి ఇది ఇక్కడ అప్పు చేద్దాం, అప్పు చేసి మీటింగ్ ఇప్పుడే పెట్టను, ఇప్పుడు పెట్టను, ఎక్కడ పెట్టను. నేను డబ్బులు ఏమి లేవనుకోండి, ఇలా ఫోన్ తోటి చేసుకుంటాను లైవ్ అంతే. నా దగ్గర ఏమి లేకపోతే ఇంక ఈ పరిస్థితి రానివాడు అనుకోండి, దేవుడు ఇప్పుడు పైకి తీసుకెళ్తాడు. కానీ అటువంటి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక ప్లాన్ వేసాం మేము, శ్రావణి నేను కలిసి. అస్సలు దగ్గరికి వెళ్ళి కానుకలు పట్టద్దు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి. వాళ్ళ దగ్గరికి కానుకతో పట్టడానికి వెళ్ళి వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు ఏం చేస్తారు? చాలా బాధపడతారు. ఏసన్ గారి దగ్గర కూడా ఒకసారి ఇలా కానుకలు పెట్టి వెళ్ళిందంట, రూపాయి లేదంట ఆయన దగ్గర. బాధపడుతున్నాడు, లోపల ఏడుస్తూ ఉన్నాడంట. అరే కానుక నాకు డబ్బులు లేవు, ఏంటి పరిస్థితి ఎలాగైపోయిందని చెప్పని చాలా బాధపడుతున్నాడంట. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పక్కనే తట్టి, ఎందుకు బాధపడతావు, నువ్వే నాకు పెద్ద కానుక, నిన్ను నువ్వే సమర్పించుకున్నావు, మళ్ళీ నువ్వు కానుక ఏంటి అన్నాడు. అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ ఎవరికి రాకూడదు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కానుక అడిగాల, లేదంటే వాళ్ళ మనసు నొచ్చుకోవడం వద్దు. వాళ్ళకి ఇష్టం ఉందా, ఆసక్తి ఉన్నవాడిని ఏ శక్తి ఆపలేదు. ఏ మూలను పెట్టిన కానుక బాక్స్ వచ్చేస్తాడు. కాబట్టి ఎక్కడో పక్కన పడేద్దాం. ఇష్టమైన వేస్తారు, లేకపోతే లేదు. ఖర్చు అంటావా, ఈయనంటావా, దేవుడు అన్ని సమకూరుస్తాడు. ఎందుకంటే ఆయన పని, ఒక పనిని అప్పగించేవాడు ఆయనే, దాన్ని చేయడానికి సామర్థ్యం ఇచ్చేవాడు కూడా ఆయనే. కాబట్టి మాది బంధకాల్లో ఉన్నాం, మేము సమస్యలో ఉన్నాం. ఇప్పుడు నెలకు 12,000 జీతగాడు వచ్చి ఒక 1,00,000 2 లక్షలకు వచ్చే మీటింగ్ పెట్టాలని పెట్టలేదు ఎవరన్నా, అసలు ఆలోచించాడు అసలేని. కానీ బంధకాల్లో ఉన్నా కూడా నిరీక్షణ ఉందన్నమాట మనకు. అందుకని మేము ఎక్కడికి ప్రవేశించాం? కోటలో ప్రవేశించాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే అటువంటి సిచ్యువేషన్లో ఆ మీటింగ్ ప్రారంభించామో 8 ఎందుకన్నా అంటే కనీసం హైదరాబాద్ కదా 9 వస్తారని ఉద్దేశం. నిజంగా 8 వచ్చేసారు. అది స్టార్టింగ్ ప్రేయర్ అయ్యే లోపలనే మొత్తం హాల్ చుట్టూ ఎక్కడ ఖాళీ లేదు. ఇంక అందరికి టెన్షన్ మొదలైన జనాలకి. ఆయన బ్రదర్ ఇసాక్ గారు మ్యూజిక్ కీబోర్డ్ ప్లేయర్ రాత్రి ఫోన్ చేసి అంటాడు, ఏంది బ్రదర్ మాకేమో టెన్షన్ వచ్చేస్తుంది, మీరు అంత కూల్గా ఎలాగున్నారు అసలేని, ఎంత ధైర్యంగా ఉన్నారు మీరు అసలేని, అసలు మీటింగ్ మీదేనా అనిపిస్తుంది నాకు మిమ్మల్ని చూస్తుంటేని, ఎందుకు అసలు ఎంత ధైర్యం ఏంటి మీకు, ఇంత టెన్షన్ కూడా లేదేంటి, అలా వచ్చేస్తున్నారు, అసలు ఏమవుతుందో ఏంటో, ఎక్కడ కూర్చుంటారు, ఏమీ లేదు మీకు అసలేని, అంత ధైర్యం మీకు ఎలా వచ్చిందని అడుగుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇప్పుడు మనం మేనేజ్ చేయాలనుకుంటే టెన్షన్ పడతాం. దేవుడు మేనేజ్ చేయాలనుకున్నాడు అనుకోండి, గ్రౌండ్లో టెంట్ లేకుండా కూర్చోబెట్టినా కూడా కదలరు మనుషులు. అర్థమవుతుందా? ఏ ఫెసిలిటీస్ లేవు, జస్ట్ ప్లేన్ గ్రౌండ్లో కూర్చోబెట్టినా కూడా కదలరు అనమాట. ఎందుకంటే దేవుడు పిలిస్తే వచ్చారు కాబట్టి, వాళ్ళు దేవుడు ఆకర్షించి వచ్చినటువంటి వాడికి ఏ శ్రమ, ఏ ఇబ్బంది, ఏ ఫెసిలిటీ చూసుకోరనమాట. నిజంగా ఆ మీటింగ్ వచ్చినటువంటి జనాలు ఆర్డినరీ గారు ఎవరు రాలేదు. ఫార్చునర్ కార్లో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ కింద మీరు చూసినట్లయితే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మైటీ మెరకల్స్ చేసినటువంటి దేవుడు. అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా యేసుప్రభువు వారు ఒక మాట అంటాడు,
ఆ యొక్క అత్తరు బుడ్డు పగలగొట్టింది కదా ఒక ఆవిడ. ఆ నీ గురించి ఇంకెప్పుడు కూడా ఎక్కడైనా సరే భూలోకం అంతటా కూడా ఇవి ప్రచురం అవుతుంది అని చెప్తాడు కదా. అలాగా ఒక ఆమె ఏం చేసిందంటే ఇల్లు మొత్తంలో ఒక ఆవిడ నమ్ముకుంది, ఎవరు దేవుడు నమ్ముకోలేదు. కానీ దేవుని వాక్యం ఏంటుంది ఆన్లైన్లో ఎవరికి తెలియకుండా బలపడుతుంది, చాలా బలపడుతుంది. ఇట్లాంటి నిరీక్షణ లేనటువంటి సిచ్యువేషన్ వచ్చేస్తుంది, హోప్లెస్ అయిపోతున్నప్పుడు ఎప్పుడైతే వాక్యం వెళ్తా ఉందో ఆమె జీవితంలో ఒక విధమైన బలం పొందుకుంటూ ఉంది. అప్పుడు అనుకుందంట, దేవుడు చెప్పాడంట నువ్వు దశమ భాగం తీయని చెప్పేసి. దశమ భాగం అన్నారనుకోండి పట్టించుకొని ఎవరు కూడా, ఎందుకంటే మీరు నా వాక్యం వింటున్నారా లేదా, వినండి, బలపడండి. మీరు రెగ్యులర్గా ఎక్కడికి వెళ్తే, ఇప్పుడు అమ్మ హోటల్లో నేనేమో భోజనం చేసి తాజ్ కృష్ణలో బిల్లు కడితే ఎలాగుంటుంది? బాగోదు కదా. ఇప్పుడు అమ్మ మెస్లో భోజనం చేసినప్పుడు ఇక్కడే బిల్లు కట్టాలి నేను, అంతే కదా. కాబట్టి మీరు ఎక్కడ వాక్యం వింటే అక్కడ బిల్లు కట్టండి, ఎక్కడ బలపడితే అక్కడ మీ యొక్క కానుకలు దశమ భాగాలు సమర్పించండి. అంతేగాని మీరేమో ఇక్కడ వాక్యం విని అక్కడ అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఎవరికైనా డైరెక్ట్గా చెప్తాను. ఎందుకంటే మీరు ఇచ్చే కానుకలు బట్టి నేను బ్రతకను, మీరు ఇచ్చేటువంటి డబ్బులు బట్టి నేను పరిచయం చేయను. ఎందుకంటే నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన అడవిలో కూర్చున్నా అరణ్యంలో కూర్చున్నా ఏదో కాకి చేత పంపిస్తాడు సమృద్ధిగా. అదే జరిగింది ఆ రోజున అక్కడ. ఆ సహోదరి ఏం చేసిందండి, తీసింది దశమ భాగాలని తీసి ఓసారి కూడా ఫోన్ చేసింది, బ్రదర్ మిమ్మల్ని కలవాలి దశమ భాగాలు, సర్లే అమ్మ చూద్దాంలే అని పెద్దగా పట్టించుకోలేదు నేను. కానీ ఆమె ఎలాగైతే డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వచ్చిందంట, ఎందుకని ఇంట్లో కూడా తెలియకుండా. ఎక్కడ విజయవాడ గుంటూరు నుంచి వచ్చిందన్నమాట. వచ్చి ప్రార్థన అయినంత వరకు అంతా ఉన్నదనమాట. వెళ్ళి మా ఆవిడకి ఇదిగమ్మ దశమ భాగం అని అంటే, అమ్మో ఇదేదో పెద్ద కానుకలాగా ఉంది, నాకు వద్దు, మా ఆయన గారి దగ్గర ఉన్నాడు ప్రార్థన చేద్దామని చెప్పి తీసుకుని వచ్చింది. అది చూస్తే ఏదో జ్యువెలరీ పెట్టుకునేటువంటి పర్స్ లాగా ఇంత ఉన్నదన్నమాట. ప్రార్థన చేయమంటే సరే ప్రార్థన చేసాం, వచ్చేసాం. ఇంటికి వెళ్ళి చూసుకున్నాం అన్నమాట మేము. అసలు ఏంటిది, దీని సంగతి ఏంటి చూద్దారని చెప్పి అది ఓపెన్ చేస్తలే రావట్లేదు, ఎందుకంటే దాని నిండా పట్టేసేసి ఉన్నాయన్నమాట డబ్బులు. అది ఓపెన్ చేస్తుంటే దాంట్లోంచి ఇలా నిదానంగా పెడతలేవు డబ్బులు, ఇట్లా ఫోల్డ్ చేసేసి దాని నిండా పెట్టింది ఆవిడ. ఇట్లా ఒక కట్ట తీసి చూస్తే అన్ని 500 నోట్సే ఉన్నాయి. మొత్తం కౌంట్ చేస్తే ఒక్క కట్ట ఇంచుమించు 17,000 ఉన్నది. అలాంటి కట్టలు ఇంచుమించు 4 కట్టలు ఉన్నాయి అందులో. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు నేను ఆమెను అడగలేదు, ఆమెతో చెప్పలేదు, ఈ మీటింగ్ ఇంత ఖర్చు అవుతుందని మనం అనౌన్స్మెంట్లు ఏమీ చేయలేదు. విచిత్రమైన విషయం ఏంటంటే మొత్తం మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ ఎంత కానుకేసినా కూడా ఆవిడ రీచ్ అవ్వలేరు, ఎవరు కూడా అన్ని కలిపినా కూడా ఆవిడ కానుక రీచ్ అవ్వలేదు. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, మనం అనుకుంటాం అన్నమాట కానుకలు పట్టాలి, అందరూ చేయండి, అందరూ కాదు, ఒక్కడు లేపుతాడు దేవుడు. 1 word from God can change your destiny forever. దేవుడి నుంచి వచ్చి ఒక మాట మీ జీవిత గమ్యాన్నే మార్చేస్తుంది అంటండి. ఐగుప్తులో 300-400 సంవత్సరాల బట్టి బానిసత్వంలో మరిగిపోతున్నటువంటి ఇజ్రాయేలీల్ని ఎంతమంది వెళ్ళారు విడిపించడానికి? ఎంతమందిని వాడుకున్నాడు దేవుడు? ఒక్కడు 30 లక్షల మందిని ఏం చేశాడంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఎర్ర సముద్రంలో 6 నెలలను నడిపించుకొచ్చేసాడంటే ఎవరు? మోసే గారు. హల్లెలూయా. అదే నిర్గమకాండం 25వ వచనంలో అదే ఉంటుంది అన్నమాట. మీరు 3-4 తరాల శాపాలు అనుభవిస్తారని 5వ వచనం ఉంటే, 6వ వచనం ఏముంటుందంటే ఒక్కడి వల్ల 1000 తరాలు దీవించబడతారు. ఆ ఒక్కడు నువ్వు ఎందుకు అవ్వకూడదు? అంతవరకు నీ కుటుంబం బంధకాల్లో ఉంది, సమస్యలో ఉంది అవ్వచ్చు. కానీ ఆ నిర్గమకాండం 20వ వచనంలో ఉన్నటువంటి మాట ప్రకారం ఏమని ఉంటుంది? 5వ వచనం 6వ వచనం గుర్తులేదు కానీ అక్కడ ఏమని ఉంటుంది? 1000 తరాలు ఆశీర్వదించానంటున్నాడు. కాబట్టి నీతోటి ఆ యొక్క తరాలు మార్చబడి నీ ద్వారా నీ తర్వాత 1000 తరాలు ఆశీర్వదించబడే వ్యక్తిగా నువ్వు ఎందుకు కొట్టకూడదు అని నా ఆలోచన అనమాట. అందుకని ఈ జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో చాలా అద్భుతమైన మాట నాకు దేవుడు ఈరోజు చూపించాడు. ఇక్కడ ఏమి చెప్పాలనుకున్నాను కానీ మరి ఆన్లైన్లో కూడా చాలా మంది ఉన్నారు, మీరు బలపరచబడ్డారని చెప్పి నేను నమ్ముచున్నాను. బంధకాల్లో ఉన్నారా? అప్పుల్లో ఉన్నారా? అనారోగ్యంలో ఉన్నారా? ఇరుకులో ఉన్నారా? సమస్యలో ఉన్నారా? భార్యాభర్తల మధ్య గందరగోళంలో ఉన్నారా? లేకపోతే కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య లేకపోతే అక్క చెల్లెల మధ్య ఏదో మానసికమైనటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నారా? అయితే దేవుడు ఈరోజు మీతో ఒక మాట సెలవిస్తున్నాడు. ఏంటంటే ఎటువంటి బంధకాల్లో ఉన్నా సరే నిరీక్షణ కలిగినటువంటి వారైతే మీరేం చేస్తారు తెలుసా? కోటలో మరలా ప్రవేశిస్తారు. విడిపోయిన భార్య భర్తలు మరలా కలుస్తారు. హల్లెలూయా. అప్పుల సమస్యలు ఉన్నట్టు మీరు మరలా ఐశ్వర్యవంతులు అవుతారు. దేనికి స్తోత్రం. అనారోగ్య సమస్యల్లో లేకపోతే ఏదో బంధకాల్లో మరి మీరు కృంగిపోయినటువంటి వారైతే మళ్ళా ఆరోగ్యవంతులు అవుతారు. హల్లెలూయా. నిరుద్యోగ సమస్యతో గతంలో మంచి ఉద్యోగం కానీ ఉద్యోగం కోల్పోయినట్లయితే మీరు మరలా ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. హల్లెలూయా.
కాబట్టి ఈ రోజు నిరీక్షణ కలిగినట్లయితే మీరు ఏది కోల్పోయినా సరే అదంతా తిరిగి మరలా దక్కించుకుంటారు. హల్లెలూయా. అది దాని అర్థం అనమాట. బంధకంలో పడి ఉండి నిరీక్షణ కలిగినటువంటి వారు నిరీక్షణ కలిగిన వారు మాత్రమే కోటలో ప్రవేశిస్తారు. ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో, ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు నమ్మకము విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళ మాత్రమే మరలా కోటలో పైకి. కోట ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. కోట ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది అనమాట. కాబట్టి నీ జీవితంలో అభివృద్ధిలోకి రావాలంటే, నీ జీవితం బాగుపడాలంటే నిరీక్షణ విడిచిపెట్టదు ఎప్పుడు కూడా. ఏంటి పరిస్థితిని చూడొద్దు, ప్రభుని చూడండి. పరిస్థితుల వైపు చూడొద్దు, కృంగిపోవద్దు. పరిస్థితులు మనల్ని కృంగదీస్తాయి. నిజంగా మేము ఆ మీటింగ్ ముందు చూసినట్లయితే పరిస్థితులు అసలే శనివారం మీటింగ్ అంటే బుధవారం దాకా మాకు ఏం చేయాలి తెలియట్లేదు. పరిస్థితి ఏం అర్థం అవ్వట్లేదు. కానీ నాకు నిరీక్షణ ఉంది కాబట్టి ఎవరికి చెప్పలేదు ఇలాగ ఉంది సిచ్యువేషన్ అని. రూమ్ లేదు, హాల్ లేదు అని చెప్తే ఏమైపోతారు? అందరు గందరగోళం అయిపోతారు. అందరికీ కూడా గందరగోళం, నేనే పడాలి అని చెప్పి తిరుగుతానే ఉన్నాను. ఊర్లు మొత్తం తిరుగుతానే ఉన్నాను, సికింద్రాబాద్ ఇవన్నీ తిరుగుతానే ఉన్నాను నేను పొద్దున్న సాయంత్రం దాకా. కానీ విషయం ఎవరికి తెలియదు. జాన్ వెస్లీ గారిని ఒక మాట అడిగారంట. పెద్ద జాన్ వెస్లీ గారు ఉంటారు కదా, 16 మంది పిల్లల్లో సుసన్న వెస్లీ గారు. ఆ జాన్ వెస్లీ గారు ఏందండి జాన్ వెస్లీ గారు మీరు మీటింగ్ పెడితే లక్షల మంది వచ్చేస్తారు అసలని, ఏంటి సీక్రెట్ అని అడిగారంట. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. జాన్ వెస్లీ గారు అన్నారంట అప్పుడు, ఆ రోజుల్లో నేను ఒకటే ప్రార్థన చేస్తాను, యేసయ్యా నన్ను నువ్వు కాల్చు అని ప్రార్థన చేస్తాడంట ఆయన. నేను బలిపీఠం ఎక్కిన వెంటనే దేవుడు నన్ను కాల్స్తాడు, దహించబడతా ఉంటాను. నేను దహించి వేయబడుతూ ఉంటాను, నేను మండుతూ ఉంటుంటాను, నేను కాల్చి వేయబడుతూ ఉంటుంటాను. కాబట్టి నేను కాలుతుంటే చూడటానికి వస్తారు జనాలందరూ. హల్లెలూయా. అర్థమైందా? నేను కాలుతుంటే జనాలందరూ నన్ను చూడటానికి వస్తారు, అది అని చెప్పాడంట ఆయన. అర్థమైంది మీకు అందరికీ? అంటే నేను ఎంత నలిగితే అంత మందికి ఉపయోగపడతాను. నేను నలుగుతున్నాను కాబట్టి అనేక మంది. హల్లెలూయా. మేము అదే అనుకున్నాం, అందరూ సంతృప్తిగా భోజనం చేసేంత వరకు మేము ఒక అన్నం మెతికి ముట్టకూడదు. అందరూ సంతృప్తిగా తిన్నారు అనేంత వరకు మా కడుపు మాడాల. మేము మాడితేనే వాళ్ళంతా కూడా సంతృప్తి పరచబడతారు. హల్లెలూయా. అదే దేవుడు చేశాడు అనమాట అక్కడ. కాబట్టి ఎప్పుడు కూడా అనుకుంటారు, భలే పేరు వచ్చేసిందండి, అసలు ఫస్ట్ మీటింగ్ అసలు ఎలా సక్సెస్ అయిపోయిందండి, ఎలా జరిగిపోయింది. నో ఈజీ కాదు ఏది కూడా. సక్సెస్ అనేటువంటిది, విజయం ఎంతమంది కావాలంటే అందరి చేతులు ఇస్తారు, యుద్ధం ఎంతమంది చేస్తారు. ఇది ఒక పోరాటం. ప్రార్థన అనేటువంటిది ఒక పోరాటం. ప్రార్థన అనేటువంటిది ఒక బ్యాటిల్ ఫీల్డ్ అనమాట. కాబట్టి ప్రార్థించాలంటే మనకు మోకాళ్ళ నొప్పులు వస్తాయి, ప్రార్థించాలంటే చేతులు ఎత్తాలంటే చేతుల నొప్పులు వస్తాయి. ఇవన్నీ కూడా యుద్ధం అనమాట. ఇవన్నీ జయించాలన్నమాట. ఎవరైతే జయిస్తారో వాళ్ళు మాత్రమే విజయం సాధించారు. చాలా మంది ఆన్లైన్లో ఉన్నారు. మరి నాకు కూడా ముగించాలని లేదు, కానీ తప్పదు కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. బలపరచబడ్డారా మీరంతా కూడాను? ఆచరించబడ్డారా? కాబట్టి బంధకాల్లో ఉన్నా కానీ నేను బంధకాల గురించి మాట్లాడతలేదు. నేను ఏం చేస్తానని తెలుసా? కోట నీ గమ్యం, కోట నీ గురి. కాబట్టి నువ్వు బంధకాల్లో ఉన్నావు, కోటలోకి వెళ్ళాలి అంటే డైరెక్ట్ గా వెళ్ళవు. మధ్యలో ఏముండాలి? నిరీక్షణ. ఆ నిరీక్షణ ఎవరు? నిరీక్షణాస్పదం ఎవరు మనకి? యేసయ్య. హల్లెలూయా. కాబట్టి నీకు ఎటువంటి సిచ్యువేషన్ కూడా నువ్వు వెళ్తున్నా సరే నేను విడిపించి, నేను నడిపించి, నేను గొప్ప చేసి, నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టేటువంటి వాడు మన యేసయ్య అనమాట. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నా జీవితం ఎన్నో శ్రమలు, ఒడిదుడుకులు, నిందలు, అవమానాలు, ఎన్నో వాట్సాప్ గ్రూపుల్లో ఉంటే ఎంతో చోట వాక్యాలు చెప్పించుకుని వీడు తప్పుడు బోధ, వీడు ఎందుకు పనికిరాడు అని చెప్పి నా గురించి నెగిటివ్లు ప్రచారం చేసి, నన్ను తోసేసి, నన్ను గెంటేసి ఎన్నో చేశారు. నేను నిరీక్షణ విడిచిపెట్టలేదు. హల్లెలూయా. నాకు నిరీక్షణ ఉంది. నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. నేను మనుషుల దగ్గరికి వెళ్ళాను, మనుషులను గెంటారు కానీ నన్ను దేవుడికి గెంటవేడు కదా. మనుషులను నిందించారు, మనుషులను అవమానించారు, మనుషులు నా మీద చెడు ప్రసారాలు చేశారు, మనుషులు నా మీద ఏదేదో చేశారు. నేను నవ్వుకునేవాడిని తెలుసా? వీడు వేస్ట్ గాడు అంటే ఆ మాట ఎవరికి వెళ్తుంది? ఎందుకంటే దేవుడు వేస్ట్ గాని చేయడు కదా. దేవుడు ఏది వేస్ట్ పని చేయడు, మనం చేస్తాం. అంటే ఆయన ఒక పర్పస్ తోటి చేస్తాడు. ఎవరిని చేసినా కూడా వేస్ట్గా చేయడు కదా. కాబట్టి నన్ను ఒకవేళ వేస్ట్ గాడు అన్నారు అనుకోండి, ఎవరన్నా అన్నట్టు. కాబట్టి నేను ఎందుకు పట్టించుకుంటాను? అది నేను అసలు రిసీవ్ చేసుకోను. నేను ఇట్లా చాలా మంది చాలా పేర్లు పెడతారు, చాలా తిడతారు అనమాట, చాలా మాట్లాడుతుంటారు. నాకు ఈజీగా నవ్వు వస్తుంది అనమాట. పెళ్ళైన కొత్తలో ఒక సిచ్యువేషన్ చెప్తాను నేను. మా అమ్మగారు వచ్చారు, శ్రావణి కూడా అప్పుడే వచ్చింది. 10 రోజులు 15 రోజులు అవుతుంది. సబ్జాలు ఆవాలు ఒకేలా ఉంటాయి లేదా? ఉంటాయి కదా. మా అమ్మగారికి తెలియదు ఎంతకన్నా, ఒకటి అనుకున్నది ఎంతకని. నేను 1 కేజీ సబ్జాలు తెచ్చాను, ఆవాలు తెచ్చాను. 2 వేరువేరుగా ఎందుకని చెప్పి ఏం చేసింది, కలిపేసి డబ్బాలు పెట్టింది ఆవిడ. మేమేం చేస్తాం, సరే సబ్జాలు కావాలని చెప్పి చీకట్లో నానబెడితే తెల్లారిలోకి అందులోనే ఆవాలు కనిపిస్తున్నాయి. ఎలాగుంటుంది పరిస్థితి? పొన్ను 1, 2 కదా ఏరదారంటే మొత్తం అన్నీ అవే ఉన్నాయి.
తర్వాత కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది అంటేనప్పుడు ఆనియన్ జ్యూస్ తీసి నేను అక్కడ పెట్టుకున్నాను. మా అమ్మగారు ఏంటని చెప్పి అలా పడేసి కడిగేసి అక్కడ పెట్టేసి మంచిగా కూర్చుంది. నేనేమో వెతుకుంటున్నాను ఏమైపోయింది అంటే మా అమ్మ అన్నది అది ఏదో అనుకుని పడేసాను రా అన్నది. మా శ్రావణం ఏమనుకుంటుంది, ఈ విపరీతమైన కోపం వచ్చేస్తుంది ఇప్పుడు దీనికి, వీళ్ళ అమ్మ పని అయిపోయిందని అనుకుంటే సేమ్ మీరు అలా నవ్వరు, నేను అలా పగలబడి అవుతుంది అనమాట. అసలు ఏంటి మనిషి ఏంటి అసలు కోపం రాదా, అంత అంత కష్టపడి తీసుకుని అక్కడ పెడితే ఆవిడ అలా చేస్తే అసలు కోపడ్డండినా అని అప్పుడు అర్థం చేసుకున్నదంట. అమ్మో చాలా సహనం ఉన్నది దీనికి. నిన్న మొన్న చెప్తుంది నాకు ఈ విషయం, ఎందుకని నేను మర్చిపోయాను కానీ నీ సహనం నాకు ఎప్పుడు తెలిసిందంటే అప్పుడు తెలిసింది. ఆహా ఎవరన్నా అయితే అసలు ఏం చేస్తారో తెలుసా, ఎంత గరుస్తారు, అసలు ఎంత అలా చేస్తారు అసలేని. నువ్వేంటి పగలబడి నవ్వుతున్నావు మీ అమ్మ చేసిన దానికి అసలని, నాకు అసలు ఆశ్చర్యపోయినా అసలని అనిపించింది అనమాట. కాబట్టి ఒక సిచ్యువేషన్ మనం ఏం చేయాలంటే దాని అండర్లోకి మనం వెళ్ళిపోకూడదు. సింపుల్గా సిచ్యువేషన్ మన అండర్లోకి మార్చేసుకోవాలన్నమాట. మన యొక్క స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే పరిస్థితులు మనల్ని ప్రభావితం చేయకూడదు, మనం పరిస్థితులను ప్రభావితం చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ మన మీటింగ్లో సిచ్యువేషన్ చూస్తే చాలా గందరగోళం ఉంది, కానీ అదంతా మనం ఏం చేస్తాం, ఆకలి లేకుండా చేసేసాం. భోజనానికి వెళ్ళమన్నా కూడా రెండైనా కూడా అలా ఏం చేస్తున్నారు, వెళ్ళండి అమ్మ వెళ్ళండి అంటే ఎవరు వెళ్తలేదు. చూసారా, అంటే దేవుని యొక్క ప్రసన్నత ఉన్నప్పుడు ఏంటంట, ఆకలిని అట్రాక్ట్ చేయకూడదు. అర్థమవుతుందా, మనం ఆగక్కడ నేను వచ్చినప్పుడే నువ్వు నేను తిన్నప్పుడే నువ్వు అనాలి, కానీ అమ్మో ఫుడ్ వచ్చేసింది నేను వెళ్ళిపోవాలి తిని అస్సలే. ఎందుకు ప్రసాద్ గారు చెప్పింది ఆశ్చర్యం వేసింది అనమాట. ఎంత లైన్గా అన్నం గిన్నెలో వేసుకున్న అన్నం మెతుకు కూడా మిగలేదంట ఎవరికైనా. ఒక మెతుకు పడేయటం, ఒకటి పడేయటం అట్లా లేదనమాట. ఎంత వేసుకున్నారో అంత తింటాం, ఎంత తినాలో అంత వేసుకోవటం. ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి అసలు ఎలా జరిగిందో నేను కిందకి రాలేదు, అసలే నేను చూడలేదు. కానీ అందరూ చెప్పుకుంటే అది ఏదో ఒక ఏమంటారు, అది ఒక చరిత్ర, ఒక రోజు అన్నట్టుగా ఉన్నదనమాట. అది దేవునికి స్తోత్రం కలిగిన కాక చాలా సంతోషం. మరి చాలా మంది లైవ్లో ఉన్నారు, చాలా సంతోషం ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. మరి ఈ ఆదివారం నేను అనంతపూర్లో తాడిపత్రిలో ఉంటున్నాను. తాడిపత్రిలో ఉదయం 9 గంటలకి మరి సండే సర్వీస్ ఉంటుంది అక్కడ. అలాగే సాయంత్రం 6 గంటలకేమో అనంతపూర్లో ఉంటుంది దేవుని వాక్యం మరి పరిచయం చేయడానికి దేవుడు మార్గాలు తెరిచారు. ప్రార్థించండి మీరంతా కూడాను. మరి లైవ్ చూడండి. ఈ సండే అయితే 2 లైవ్లు మేము కనపడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించండి మా ప్రయాణాలు అంతట్లో కూడాను. అస్సలు టికెట్లు లేవు, కానీ ఇంకా వందే భారత్కి తీసుకున్నామన్నమాట మేము. ఇప్పుడు స్పీడ్గా వెళ్ళిపోవచ్చు, స్పీడ్గా రావచ్చు అని చెప్పి, ఇంకేది దొరకట్లేదని చెప్పి ఓహో మనం చాలా స్పీడ్ అప్ చేశాడు దేవుడు అనిపించింది నాకు కూడాను. ఎన్నాళ్ళు నెమ్మదిగా నీకు నెమ్మది పనిచేది, నీకు వందే భారత్ నెక్స్ట్ ఇంక ఫ్లైట్ అన్నట్టు అన్నదనమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇంకా పైకి మనల్ని తీసుకెళ్తూనే ఉన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, ఎవరు ఫోన్ చేసినా కూడా నువ్వు భలే చెప్తావు బాబా అని ఎవరు అనలేదు. నన్ను మీ మెసేజ్ ద్వారా మేము చాలా బలపడ్డాము, మా జీవితాలు కట్టుకున్నాం. ఏదో తెలియనటువంటి ఆదరణ ఆ మెసేజ్ విన్నప్పుడు. ఎంతో మంది చనిపోవాలనుకున్నప్పుడు, ఆత్మహత్యలు చేసుకోవాలనుకున్నప్పుడు, భర్తలు చనిపోయి లేకపోతే ఏదేదో సిచ్యువేషన్లు ఇంట్లో గందరగోళం ఎదురైనప్పుడు సడన్గా ఈ మెసేజ్లు వింటే వాళ్ళకి తెలియనటువంటి ఆదరణ కలుగుతూ ఉన్నదంట. వాళ్ళ జీవితంలో తెలియనటువంటి ఒక శాంతి సమాధానం పొందుకుంటున్నారంట. ఎవరు చెప్పిన ఇదే మాట చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనం చెప్పి చూడండి ఎలా ఉంటుంది, చిన్న ఫోన్ ఎవరు పెట్టి చెప్తాం, కానీ ఇది ఏం చేస్తుంది మాత్రం, యూట్యూబ్ ఏ మూలలోకి వెళ్ళాలో, ఏ సందులోకి వెళ్ళాలో, ఏ దేశం వెళ్ళాలో, ఏ ఊరు వెళ్ళాలో అక్కడ తీసుకెళ్తుంది. వాళ్ళు ఆదరించబడుతున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెను బలపరచబడ్డారా, ఆశీర్వించబడ్డారా. కాబట్టి ఎటువంటి శ్రమల్లో ఉన్నా, ఎటువంటి బంధకాలు ఉన్నా డిసప్పాయింట్ అవ్వద్దు. దేవుడు మన పక్షాన, మనకి విరోధి ఎవడో లేడు. 250 మంది ఉన్నారు లైవ్లను. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మరి స్తోత్రం దేవ, సర్వోన్నత సర్వాధికారి, చాలా అమూల్యమైనటువంటి విషయాలు మాకు తెలియచ్చు. బంధకాల్లో పడి ఇంటి కూడా నిరీక్షణ కలిగినటువంటి వారులారా మీ కోటలు మరలా ప్రవేశించడానికి చదివిస్తాం. నిజమే, భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో, నీ వాక్య విషయంలో, విశ్వాస విషయంలో మేము పడిపోయినటువంటి వారుగా, బంధకాలు కలిగినటువంటి వారుగా ఉన్నాం తండ్రి. ఈ రోజున మాకు నిరీక్షణ కలిగించావు. మా నిరీక్షణ నీవే. హల్లెలూయా. మా నమ్మకం నీవే యేసయ్యా. కాబట్టి నీ మీద నమ్మకంతో మేము మరలా మా యొక్క జీవితాన్ని మేము ప్రారంభిస్తాం. మరలా మేము కోటలో ప్రవేశిస్తున్నాం. మరలా మేము ఉన్నతంగా ఉంటూ ఉన్నాం. మా ఆరోగ్యం మేము తిరిగి సంపాదించుకుంటున్నాం. మా ఉద్యోగాన్ని మేము తిరిగి సంపాదించుకుంటున్నాం.
కోల్పోయినటువంటి భార్య భర్తల మధ్య రిలేషన్షిప్ ని మేము సంపాదించుకుంటున్నాం. మా జీవితంలో ఏదైతే మేము కోల్పోయావో అదంతా కూడా మేము తిరిగి సమకూర్చుకుంటున్నాం. మా ఉద్యోగాన్ని, మా యొక్క ఆస్తులను, అంతస్తులను, బంగారాన్ని, మా యొక్క గతంలో ఉన్నటువంటి వ్యాపారాన్ని అంతా కూడా తిరిగి సమకూర్చుకుంటూ ఉన్నాం. నువ్వు సమకూర్చినందుకు వందనాలు, నువ్వు సహాయం చేసినందుకు వందనాలు, నువ్వు అద్భుతం చేసినందుకు వందనాలు, నువ్వు ఆశ్చర్యం చేసినందుకు వందనాలు తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే తెచ్చుకున్న ప్రభావ. ఇదిగో ఈ యొక్క కుటుంబస్తులు కూడా జ్ఞాపం చేసుకొని ఈ కొడుకు ధర నీ నామానికి మహిమ, వచ్చిన వారందరికీ ఆశీర్వాదం. ఇదిగో ఆన్లైన్ లో కూడా ఉన్న ప్రభావ అనేక మంది నీ వాక్యం వింటూ ఉన్నారు. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో వారికి ఉన్న సమస్యలు, బంధకాల నుంచి విడిపించి వారు కూడా యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామములో అద్భుతాలు, స్వస్థతలు, మెరకల్స్, నా నిరుద్యోగ సమస్యల నుంచి విడుదలలో అద్భుతాలు చేసిన ప్రభావ, మరి గర్భాలు తెరిచినందుకు వందనాలు తండ్రి. వారి జీవితంలో ఉన్న ప్రభావ ఏదైతే సమస్యగా బంధకాల్లో ఉన్నారు ఇప్పుడే వారు కోటలో ప్రవేశించదురు కాక తండ్రి. యేసు నామములో కోటలో ప్రవేశించదురు కాక, ప్రతి బంధకాల నుంచి విడుదల పొందుకుందరు కాక తండ్రి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాదికి సిగ్గేస్తున్నాను, మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి బలపరచును గాక. ఆమేన్.